యాక్చువల్గా చేపల పులుసు అంటే ఎందులో చేస్తే రుచిగా ఉంటుందో తెలుసా అండి? అదేనండి, మట్టితో ఆ కాలంలో చేసేవాళ్ళు కుండలు. ఆ కుండలో చేపల పులుసు తీసుకుంటే ఉంటుంది చూడండి టేస్ట్. 3 రోజులైతే చెక్కు చెదరకుండా సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు మొదలు పెడదామా? రైట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. ఇదో ఇలాంటి ఎడాలు లాంటి గిన్నెలు తీసుకోవాలి. అప్పుడే ముక్క చెదరకుండా అలా పీస్ వచ్చేస్తుంది అనమాట. మీరు కూడా ఇలాంటి గిన్నెనే వాడండి. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. గిన్నె రెడీ అయిపోయిందండి. మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ తినేటట్టుంటే కొంచెం ఎక్కువ వేస్తాము. తక్కువగా ఆయిల్ తక్కువగా ఉండాలి డైట్ అనేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటాం. నేను కొంచెం రుచిగా ఉండాలని ఎక్కువ వేస్తాను అనమాట. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదమ్మా? అవును, ఆయిల్ ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చే డైట్లో అంత ఆయిల్ మంచిది కాదు, కొలెస్ట్రాల్ వస్తుంది. కాబట్టి మనం తగ్గించుకుంటాం అనమాట. ఎప్పుడో ఒకసారి కొంచెం తింటే ఏమవుతుందమ్మా? ఏం కాదు. ఒక రోజు అయితే పర్వాలేదు, రోజు అలాగే తిన్నామనుకోండి మొత్తం కొలెస్ట్రాల్తో వేడైందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చూసారు కదా, ఉల్లిపాయ, ఆనియన్, సో పచ్చిమిరపకాయ, ఇది కొంచెం దోరగా వేసుకుంటాను అన్నమాట. ఓకే, కొంచెం కరివేపాకు, వాసనకి బూడిది గుమ్మడికాయ చేప. చాలా బెంగాలీ డిష్ అమ్మా. బూడిద గుమ్మడికాయతో చేసుకోవచ్చు, బూడిద గుమ్మడి ఆకులతో చేసుకోవచ్చు, తర్వాత చికెన్తో చేసుకోవచ్చు. చికెన్ నాన్ వెజ్లో అన్నింటిలో వాడతారు బెంగాలీ. మరి ఆంధ్ర వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఇది బెంగాల్లో చాలా ఫేమస్. వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఆకుకూరలు వేసుకుంటారు. అందుకే వాళ్ళ శరీరం నున్నగా గ్లామర్గా ఉంటారు అనమాట. వాళ్ళు డైలీ చేపలు ఇది అన్నం ఉంటుంది. నాన్ వెజ్ కంపల్సరీ చేపలే ఉండాలి. బెంగాల్. బెంగాల్. మీరు బెంగాల్ వెళ్ళారమ్మా? బెంగాల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వెళ్ళలేదు, బట్ ఈ సంవత్సరం వెళ్ళబోతాను. అక్కడ ఇంకా ఏమేమి వెరైటీస్ తింటారు అవన్నీ చూస్తారు. వాళ్ళకి ఏంటంటే పొలాల్లో బాగా పండించుకుంటారు. అప్పటికప్పుడు తోటలలో గిల్లు వేసేసి తీసుకొచ్చుకుంటారు. నీళ్ళలో అలా అంటారు, అలా వేస్తారు. మళ్ళాగా నైస్గా కట్ చేసి అదంతా ఉండదు అనమాట. ఆకుకూరలో గిల్లి గిల్లి వేసేస్తుంటారు. ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారమ్మా? 500 అమ్మ. 500? బా. హీరోయిన్గా ఏమైనా చేశారా? హీరోయిన్ ఒక 2 పిక్చర్లు చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. తర్వాత యువతరం కదిలింది.